నమస్తే స్వామి. నమస్కారం స్వామి. మీ పేరు నెల్లూరు జిల్లాలో ప్రతి దిక్కలు విన్నాము. ఎందుకంటే ఏ యొక్క సేవా కార్యక్రమాలు అయితే మన కరోనా టైంలో ఎంతో మందికి బ్రహ్మంగారు స్వామి యొక్క రథం ద్వారా ఎంతో మందికి అన్నాలు అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీ యొక్క పేరుని వింటే బాలాజీ స్వామి సేవ అంటే సేవకుడు అనే పదానికి మారు పేరుగా నిలిచారు నెల్లూరు జిల్లాలో. అసలు ఎందుకు సమాజంలో సమాజం ఇలా ఎందుకు ఇలా అయిపోతుంది స్వామి? అంటే ఎందువల్ల? ఎందుకు ఒక మాట నాకు సేవ, మీరు సేవ చేస్తున్నారు, నేను కాదు, నేను పిచ్చోడిని. నేను సేవ చేస్తున్నాను, నేను అంటే అహంకారం, నేను అంటే అహంభావం. నా దేహంలో ఉన్నటువంటి చైతన్య శక్తి పరమాత్మ లాగి ఉంది. ఆ జగన్మాత లేకపోతే నేను లేను. సృష్టికర్త అయినటువంటి ఆ తల్లి నడిపిస్తా ఉంది చైతన్య శక్తి, అమ్మ జగన్మాత. ఇక్కడ సమాజము అనేది ఎప్పుడో చచ్చిపోయింది. ధర్మం ఎప్పుడో అడిగంటిపోయింది. ఇక్కడ ఎవరు లేరు, బహుబంధాలు లేరు, బంధువులు లేరు, ఎవరికి ఎవరు లేరు. అందా ఎప్పుడో చచ్చిపోతామా, ఈ ఆశ నొక్కుదామా, తర్వాత ఇంకోటి ఎవరిని మోసం చేసుకుందామా. పొద్దున్న లేచి కానీ అబద్ధాలు, మోసాలు, ఒకరినొకరు మోసగించుకోవడం. ఆ తర్వాత మెప్పు కోసం సేవలు చేస్తుంటారు. ఇప్పుడు మెప్పు కోసం సేవ అనేది చాలా సినిమాను చూడండి. ఒక సినిమా హిట్ కావాలంటే ఆ యూట్యూబ్ ఛానల్లో, ఆ టీవీలో టెలికాస్ట్ చేస్తుంటారు. అబ్బా సూపర్ చేసిన మా హీరో, సూపర్ పిల్లి గోడ బెచ్చి పెట్టడం. ఏ రోజైనా ఆ సినిమా హీరో ఒక గోవును రక్షించాడా? ఒక్కటి బిస్కెట్ పెట్టినాడా? ఏ రోజైనా దాన ధర్మ కథ చేశాడా? ఆ షెట్లో కూర్చొని, ఆ ఏసీలో కూర్చొని, ఆ రంగులు వేసుకుంటూ. రాజకీయ నాయకులు ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రం వస్తారు. క్వార్టర్ ముందు ఓటు 2000 రూపాయలు కథ సొక్క వేసుకో. ఆ కథ సొక్క తెల సొక్క వెనక మనం దాగి ఉంది. ప్రజల పైన పెట్టుబడి పెడతారు. ప్రజలు గొర్రెలు. మనం వ్యవసాయం చేస్తాం, ఒక పెట్టుబడి పెట్టామంటే ఆ పంట దిగుబడి అవలనే కదా పెట్టుబడి పెట్టేది. అట్లాగే ప్రజలు గొర్రెలు అంటే గొర్రెలు, వాళ్ళపైన పెట్టుబడి పెడతాడు. ఇది మన కమ్మోడ్రా, ఇది మన రెడ్డిరా, ఇది మన యాదవతలరా, కులం ఏం చేస్తారు, తర తిక్కుంటాడు, కులముద్ర వేస్తాడు. తర్వాత మధ్యనగా అలవాటు నేర్పిస్తాడు, డబ్బుతో కొంటాడు. ఈ గొర్రెలు కూడా డబ్బులు తీసుకుని ఓటుతో అమ్ముకుంటారు. తర్వాత ఆ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఏదైతే పెట్టుబడి పెట్టాడో ఆ పెట్టుబడి డబుల్. తిండి లేని ఎమ్మెల్యే 1,00,000 కోట్లు సంపాదించారండి. ఏనికి వచ్చిన 1,00,000 కోట్లు ఎవరిచ్చారు? ప్రజలు ఓటేశారు, డబ్బు తీసుకొని ఓటేశారు. నేను ఓటేసిందా? ప్రజలు ఏం చేసినారు? మాకు డబ్బులు ఇచ్చారు, మేము ఓట్లేసాం. మాకు ఇవ్వలేదు, అందుకే మేము ఓటేయలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద ముదురులు, రాజకీయ నాయకులు ముదురులే, ప్రజలు ముదురులే. మంచి అనేది ఎప్పుడూ చచ్చిపోయింది. తిన్నానికి తిండి లేనాడు సేవ చేసినప్పుడు డబ్బుల్లోనూ సేవ చేసే రోగం వచ్చిందా? వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కావాలా, వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి కావాలా, తరతరాలు సంపాదించుకోవాలా, 1,00,000 కోట్లు కూడబెట్టుకోవాలా. పేదవాడి పైన కరెంటు బిల్లు పెంచాలా, పేదవాడి పైన గ్యాస్ బండ రేటు పెంచాలా, నిత్య రేట్లు పెంచాలా. పేదవాడు ఆకలి దప్పుతో చచ్చిపోవాలా, అప్పు చేసి చచ్చిపోవాలా. అదే జరిగేది. ఇప్పుడు డబ్బులు ఏమని ఒక ఇంట్లో 5 కార్లు 7 కార్లు ఉన్నాయి, ఎక్కడి తప్పు ఉన్నాయి? అడగండి, చెప్పండి సమాధానం. ఎవరున్నారు ఇక్కడ మంచోరు? ఆఫ్టర్ ఆల్ ఒక రోడ్డు మీద సోడా బండి అమ్ముకున్న నేనే, రోడ్డు మీద అమ్ముకునే ఎంగి గ్లాస్ అమ్ముకునే సోడా బండి అమ్ముకునే నేనే 500 సంపాదిస్తే ఇంట్లో 200 ఇస్తా, 300 రూపాయలు సేవ ఖర్చు పెడతా. దేవుడు భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు ఈ మానవ జన్మ జీవితంలో మళ్ళా రాదు. ఇది వస్తుందని అనుకుంటాడేమో. బతికిన నాలుగు మంచిగా బతకాలి, మంచిగా పోవాలి. వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి అక్రమంగా సంపాదించి లక్షలుగా కూడబెట్టి పోయేటప్పుడు ఎత్తుకుపోతే ఏం లేదు. మహా అంటే ఒక 60-70 సంవత్సరాలు బతికేది.
మంచాన పడాలా, రోగం రావాలా, నరకయాతన పడాలా అవసరమా? దాన ధర్మం పాపభీతి. నేను ఈ రాజకీయ నాయకుల్లాగా, నేనే ఈ దుర్మార్గులు, ఈ కబ్జాకోరులు, భూ కబ్జాలు, సెటిల్మెంట్, రౌడిజము ఎంత వీళ్ళగా నుంచి అది రుచ్చా బతుకది, కుక్క బతుకు, కుక్క సాగు. మంచంలో బట్టే ఉంటుంది రోగం, లేడు, నీళ్లు తాగలేడు, ఏరుకోవాలా, కోళ్ళు సిరించుకోవాలా, పనోడు సిరించుకోవాలా, కుక్క బతుకు, కుక్క సాగు. అక్రమ సంపాదన, భోగాలు పెరిగినప్పుడు రోగాలు ఖచ్చితంగా వచ్చాయి. ఈ ఎమ్మెల్యేలు, ఈ రాజకీయ నాయకులు డబ్బును దక్కొట్టేసులు దేని వరకు వస్తారండి? గో సేవ చేసేవాడు, గోమాత రక్షించేవాడు, నోర్లేని మగ సేవ చేసేవాడు, కోటి గుడ్డకు లేకపోయినా ఎదుటి వారికి అన్నం పెట్టేవాడు, వాడు గొప్పోడు. వీళ్ళంటే కాలి గోటికి సరిపోతారు. వీళ్ళ బతుకులు, ఈ జన్మ. ఈరోజు సత్యము, ధర్మం అనేది ఎప్పుడో చచ్చిపోయింది. డబ్బుందని అహంకారం. కారులో పోతుంటాడు స్టైల్గా, పక్కన ఒక బిచ్చగాడు పాపం ఒంటి మీద నూలు బట్టలు లేకుండా పిచ్చోడు మెంటలు తిరుగుతుంటాడు. అన్నం పెట్టడు. వాడి పెళ్ళాము, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు ఏసీలో కూర్చొని ఐస్ క్రీములు, 2,000 రూపాయలు ఐస్ క్రీమ్. ఇంత ఐస్ క్రీమ్ 2,000 రూపాయలు. ఒక టీ 500, 300. ఇది ఎరగడానికి 200 పోవాల విమానంలో. కింగ్ఫిషర్ మాల్యా ఉన్నాడు, 1,00,000 కోట్లు, 1,000 కోట్లు బ్యాంకుకి ఎగ్గొట్టేసి దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఎవరున్నా చెప్పండి? ఈ రోజు ఈ దుర్మార్గులు, రాజకీయ నాయకులు ప్రజలపైన పెట్టుబడి పెట్టి ఈ రోజు గోమాతని వదిలించింది ఈ దుర్మార్గులు, రాజకీయ నాయకులే. ఈ రాజకీయ నాయకులు రావడం వల్ల పారిశ్రామికవేత్తలు వచ్చారు, టాటర్లు పనిముట్లు వచ్చేసాయి. టాటర్లు పనిముట్లు రావడం వల్ల గోమాతని, నందిని అంటే గోమాతని అమ్మగా తీసేవాడు, నందిని నాన్నగా తీసేవాడు, వాటిని మేత పెట్టి, కరుడుగా పెట్టి వ్యవసాయం పండించుకునేవాడు. ఆ గోమయం వ్యవసాయానికి అద్భుతంగా దిగుమతి అయ్యేది. అమ్మ నన్నాలు చూసుకునేవాడు. ఈరోజు ఏమైంది? గోమాతను ఎవరు కాపాడాలా? వీళ్ళకేమో పాలు తాగిన పాలు కావాలా, వెన్న కావాలా, మజ్జిగ కావాలా, వ్యవసాయానికి ఎరువు కావాలా. ఒక చెట్టు, ఒక గోమాత. నువ్వు గోవును వదిలించినావంటే చెట్టును నువ్వు నరికినట్లే. చెట్టును నువ్వు నరికినబట్టే ఒక గోవును వదిలించినట్లే. గోమాత చెట్లే సమాజానికి. మనకు ఈరోజు మనం పీల్చే శ్వాస, మనం పీల్చే గాలి ఈరోజు గోవులు, చెట్లు వల్లే. ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే ఇస్తారు గోమాత, చెట్టు కూడా అంతే. ఈ రెండే మనకు ప్రకృతి. మనం నాశనం చేసుకుంటున్నాం. ఎవరున్నారు మంచోడు ఇక్కడ? చెప్పండి స్వామి. లేదు, చెట్లు నరికేస్తున్నాము. ఎవరున్నా చెప్పండి, నాకు చూపించండి. అన్యాయం. పిచ్చోడు లాగా తిరుగుతున్నాం స్వామి, పిచ్చోడు లాగా తిరుగుతున్నాము. వీడికి మెంటలు ఎక్కింది, సోడా పని సరిగా వేయటం, వీడికి మెంటలు ఎక్కిపోయింది, గ్రామ పిచ్చోలో తిరుగుతాం. వీడికి పని పడలేదని రాళ్ళు వేస్తున్నాం స్వామి. రాళ్ళు ఇక్కడ మొట్టమొదటి శత్రువులు హిందువులు. ఇక్కడ గుళ్ళో నుంచి బ్రాహ్మణులు బయటికి రారు, పూజలు బయటికి రారు. ఒక దక్షిణం. గోవుని కాపాడుకున్నాము, గోవును రక్షించుకున్నాము. గోవు లేకపోతే గోవే లేనప్పుడు నీ గుళ్ళోకి ఎట్టొస్తుంది ఆ పాలు అభిషేకానికి? గోవు ఉంటేనే కదా నీ గుళ్ళు దగ్గర పాలాభిషేకానికి పాలు వచ్చేది. నువ్వు ఇప్పుడు ఏ పాలు వాడుతున్నావు? ప్యాకెట్ పాలు వాడుతున్నావు. ఆ ప్యాకెట్ పాలు ఒరిజినల్ పాలేనా? గోమాత పోలేనా? కాదు, కెమికల్ పోలని. అవును. ఈ రోజు నువ్వు బయటకు వచ్చి రాండి, గోవును కాపాడుకున్నాం, పాదయాత్ర చేద్దాం, ఢిల్లీ పోదాం, ధర్మ చేద్దాం. ఏ ఒక్క బ్రాహ్మణుడు వచ్చి ముందుకు అడిగినాడా? లేదు, రారు. ముఖ్యమంత్రి కావాలా? వాళ్ళ కోసం పూజలు చేస్తారు, యజ్ఞాన హోమాలు చేస్తారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులను పారిశ్రామిక బేదలు తీసుకొచ్చి ఫ్యాక్టరీలు పెట్టి టాటా పనిముట్లు చేసినాయి, ఫ్యాక్టరీలు చేసినాయి. ఆ వ్యవసాయం చేసే ఆ రైతులు గోవు నమ్ముకున్నాడు వ్యవసాయం చేయలేక. నువ్వు ఉన్నావు స్వామి, నువ్వు ఒక టాటా ఉన్నావు, ఒకే రోజులో 10 ఎకరాలు దున్నగలుగుతాయా?
గోమాత ఎద్దులు దున్నగలుగుతాయా? దున్నలేవు. ఓ రోజు మహా అంటే 1 ఎకరా, 6 ఎకరా అంతే. ఒక రోజు 10 ఎకరాలు దున్నాలా? ఎక్కడ ధర్మం ఆయన చెప్పండి. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే 3.5 లక్షలు 2.5 లక్ష. ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే 25 లక్షలు 30 లక్షలు. ఇంకేందండి పేదలు బతికేది? ఇంకా సిమెంట్ బత్త 400, ఇసుక 6,000 7,000. గ్యాస్ బండ పెరిగిపోయింది, కరెంటు బిల్లు పెరిగిపోయింది, బియ్యం పెరిగిపోయింది, ఈతలు పెరిగిపోయింది. ఇది కూలికి పోతే 5 మంది 10 మందికి 10 మందిలో 5 మందికి ఉంటారు, 5 మందికి ఉండదు. ఇది మన సాయంగా 1,000,000 మంది దాకా. మద్యపానం నిషేధం. మళ్ళీ వీళ్ళ మధ్యాహ్నం వదిలిపెట్టారు. మధ్యాహ్నం ఏళ్ళి పారేది మద్యం తాగమని నేర్పించింది వీళ్ళే. మద్యం తాగితే మన పెనాల్టీ, తాగేసినావు డ్రైవింగ్ చేయకూడదు నువ్వు, మళ్ళీ వీళ్ళే వేస్తారు. సిగరెట్ రాకూడదు లేకపోతే వీళ్ళే. మళ్ళీ టీవీలలో థియేటర్లు వేస్తారు సిగరెట్లు ధూమపానం నిషేధం అని. నువ్వు ఎందుకు మన పొగాకు సబ్సిడీలో ఎందుకు ఇచ్చినావు? ఎవడు నేను చెప్పన్నా? అవునులే, ఎవరు ధర్మంగా ఉన్నారు ఇక్కడ? ఎక్కడ ధర్మం న్యాయం ఉంది చెప్పండి? ఒకడేమో వీరబ్రహ్మణ్య స్వామి గురించి తప్పుగా మాట్లాడుతుండే. ఒకడు వచ్చేసి విగ్రహారం చేస్తే విగ్రహారం చేసేవాళ్ళు సైతం అంట, చెట్లు పూజించే వాళ్ళు సైతం అంట. నేను కష్టపడి పంట పండించి మొట్టమొదటిగా భూదేవులకు దండం పెట్టి ఆయనకి బెల్లపొంగ చేసి ఫస్ట్ ఆయనకి పెడతా. నా అన్నం ఎదంటూ గురువిట్లు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ భారతదేశానికి వచ్చారు, హిందువుల్ని వేరు చేసి పరిపాలించారు. వాళ్ళ గురి మారిపోయింది, మిగతా గురులు అన్నది దాంట్లో పోతా ఉన్నాయి. రాజ్యాంగం అడ్డం పెట్టున్నారు, అడ్డం పెట్టున్నారు, అట్రాసిటీ కేసు అడ్డం పెట్టున్నారు. ఆడేమో హిందూ అని చెప్పుకుంటారు, కన్వర్ట్ అయిపోతారు, లక్షల జీతాలు తీసుకుంటారు. 1-3 ఏర్పడతాయి ఎడారి గుళ్ళు. ఈ దేశ, ఈ నేల, ఈ భూమి భరతమాత ఎంతో వీర గురువులు, ఎందరో మహానుభావులు త్యాగము ఆచరిస్తుంది. ఈ భారతదేశం అంటే చెప్పేది కాదు, వర్ణాతీతం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం, ప్రతి యుగముల నుంచి వస్తానే ఉంది. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప. ఎక్కడుంది? కన్న తల్లికి కులము లేదురా. కన్న తల్లికి కులము బత చెబితే భూమి ఒకరికి మానవ జన్మ ఇవ్వదు. తల్లి కులముందా? పేగు బంధానికి కులముందా? లేదు. ఆత్మకి కులముందా? లేదు. ఆత్మకి మతం ఉందా? లేదు. కులాలు మతాలు తల్లికి వెళ్ళినప్పుడు నువ్వుగా బోసడికే పెట్టడానికి కుల మతాలు భేదాలు. నిరాకారము, రూపం లేదు పరమాత్మ. చూపుని బట్టి రాయిలో రప్పలో ప్రతి స్త్రీలో అమ్మగా చూడమంటుంది. ఇక్కడ మా దేవుని నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు. నేను ఒక అమ్మాయిని మానభంగం చేస్తా, రేపు చంపేస్తా, నన్ను శిక్షించాలా రక్షించాలా? శిక్షించాలా. ఒకడేమో రక్షించాలంటున్నాడు, అదే రక్షిస్తే మళ్ళీ అదే అన్యాయం మళ్ళీ రిపేర్ అవుతుంది. అమ్మాయిని మానభంగం చేసి కీర్తన చంపేసి దుర్మార్గ పని చేసే వాళ్ళని రక్షించాలా శిక్షించాలా? రక్షించాలంటుంది. ఇంకొకటి ఎక్కడుంది ధర్మం న్యాయము? ఎవరు ఇక్కడ మంచిగా చెప్పుచో. తిరుపతి కొండ గోవింద, శ్రీశైలం గోవింద, వీరబ్రహ్మస్వామి గోవింద గోవింద, కనదుర్గమ్మ గుడి గోవింద, సింహతప్పన గోవింద. నా గుళ్ళోకి అన్నమంత రాజ్యమేయడం ఏంటి నాకు అర్థం కాల. లడ్డు కోటి ఉందా? ఈరోజు తిరుమల లడ్డు కోటి ఉందా? అక్కడ పోవడం చేసిన అన్నమంతకి ఏం పని? నా కొండపైన నీకేం పని? ఎవరిచ్చారు నీకు అధికారం? నా ధర్మాన్ని ఆచరించినప్పుడు నువ్వెందుకు ఉండేవా నా కొండపైన? ఎన్నో ఉద్యమాలు చేశా, నా మీద అట్రాసిటీ కేసులు పెట్టరు. మళ్ళా ఈ మధ్యకాలంలో ఆత్మకూరులో ఒక అయ్యప్ప స్వామి కొట్టారు అన్ని మతస్థులు. చూసాను సార్, మీ యూట్యూబ్ ఛానల్లో చూసాము. అది వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మా కొడుకు కూడా కొట్టేసారయ్యా, ఏదండి తప్పు చేసి ఉండొచ్చు. మాలలో ఉన్నాడు వ్యక్తే, నువ్వు ఎలా కొట్టావు? అది వాళ్ళని కొట్టే ఊరుకుంటావా? వీడియో వైలేదు, వాట్సాప్లో వైలేదని నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు. 3 బలమైన కేసు. నేనంట మత విద్వేషాలు రెచ్చగొడతానంట. మత విద్వేషాలు రెచ్చగొడతానంట. నేను చీడపురుగంట. నేనంటే జైల్లో ఉండాలంట.
ధర్మమేనా? ధర్మం. న్యాయమేనా? నా దేశంలో పుట్టి, నా ధర్మంలో పుట్టి, ఈ భూమిలో పుట్టి నా సాటి ఎందుకు అన్యాయం మీద ప్రశ్నిస్తే ఆ పక్కన నిలబెడితే అన్యాయం అవుతుందా? నా ముందు పెట్టింది కేసు, మళ్ళీ ఎస్టీఎస్ కేసు, మళ్ళీ అట్టడు కేసు. అతను రెచ్చగొట్టినాడు, ఇటు చూడబురుగుడు, జైలు ఉండాలని. దీనేమో లక్షల జీతాలు తీసుకోవచ్చు, అక్కడేమో రాజ్యాంగం అడ్డం పెట్టుకొని ఆడ హిందూ చెప్పుకొని ఎడమటానికి బానిస అయిపోయి వెన్నుపోటు వచ్చినప్పుడు దీని ఏ కేసు పెట్టాలా చెప్పండి? మతం ముసుగులు, నమ్మక ద్రోహం, వెన్నుపోటు పొడుస్తున్నారు వీళ్ళు. శక్రు పరమ తీసేయాలా, రాజ్యాంగ ఇన్నోవేషన్ తీసేయాలా, అప్పుడు ధర్మం బాగుపడుతుంది. తిన్నాడు తినలేదు, సోడాబండి వ్యాపారం చేస్తున్నా, చేసి పడతా ఉండి ధర్మం కోసం పాటుపడతా ఉన్నా. ఈ శక్తి ఎక్కడ వచ్చింది? భగవంతుడు ఇచ్చాడు. కాలం నిర్ణయించింది. నా కాలమే కాళికామాత, కాలాన్ని నిర్ణయించిన కాళికామాత పంచభూతాలు చూస్తా ఉన్నాయి. నేను ధర్మం కోసం పాటుపడుతున్నా. ధర్మవీరుడు అయాం వీరుడు, వీరలక్ష్యం, వీరత్వం, అయాం శివాజీ, అయాం భగత్ సింగ్, అయాం దాచే. నా ధర్మం కోల్పోతే తాడ తెచ్చా, ఎవరిని వదిలిపెట్టం. ఈ చావులు ఈ తాడా చెప్పడికి ఎన్నో చూసిన ప్రోత్సమే. మన దగ్గర చాలా మంది పోయారు, పెద్దలు పోయారు. అబ్బా చిన్నముడు అప్పుడే ఒక కమసత అంటాం. ఒకడంటాడు, నేను సోడా బండి దొబ్బుకుంటూ వస్తా ఉన్నా, ఆపురా నీ సోది పాటలు అన్నాడు. ఆపురా నీ సోది పాటలు అన్నాడు. కరెక్ట్గా 3 నెలలకు అవుట్ అయిపోయాడు. అయ్యప్ప స్వామి కాదు తిన్నాడు. వీరబ్రహ్మ మఠంలో చెప్పులు వేసుకుని తిరుగుతారు స్వామి. వీరబ్రహ్మ మఠంలో చెప్పులు వేసుకుని తిరుగుతారు మఠాధిపతులు, సిబ్బంది కానీ అందరూ. ఆ గ్రామస్తులు ఒక అతను ఆనందం అమ్ముతున్నాడు. ఎక్కడో పీతి దెబ్బల పైన తిరిగేసి, ఎక్కడ తిరిగేసి చెప్పులు మఠంలో కూర్చి తిరుగుతా ఉన్నాడు. తిరుమల కొండ 5 కిలోమీటర్లు మనం చెప్పులు వదిలిపెట్టి పోతాం ఊళ్ళోకి. అలాంటి వీరబ్రహ్మేశ్వర జీవ సమాధి ఆలయ ప్రాంగణంలో చెప్పులు చూస్తా ఉంటే ఇది తప్పు అన్న ఆనందానికి నన్ను చొక్కా పడుకొని బయట లాగి పడేస్తున్నాను. నేను ఉన్మాదిన, తీవ్రవాదిన, ఉగ్రవాదిన, చొక్కా పడుకొని బయట పడేసేస్తున్నాను. తల బాదుకొని అక్కడ కచేలో కర్పం వెలిగించా. కర్పం వెలిగించి నువ్వు సత్యం చూపించినప్పుడే నా వస్తా అలాగే అప్పుడు రానున్నా. అప్పుడు నాయన వాళ్ళకి చూపించాడు, సత్యం కూడా చూపించాడు. కేసులు భయపడకుండా కానీ ఇది నా ధర్మం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను. ఈ రాజకీయ నాయకులు, ఈ డబ్బుల్లో కొట్టేశ్వర్లు, బలిసి కూడా చెప్తాము వీళ్ళు. వీళ్ళకి ఏంది నేను సినిమా చూపిస్తా, ఆడియో చూపిస్తానే ఉన్నా. తిరుమల కొండకి ఇప్పుడు వరకు పెద్ద చేతులు రోడ్డు పోలా, 7 కొండలు 7 సార్లు కింద నుంచి పైకి. నా భార్య బిడ్డలు నేను బాగుండాలని పోలా, నాకు అవసరం లేదు, కలిగి నాకే పోవాలంటే. నాకెందుకు? నా గోమాతను వదిలిస్తా ఉన్నా, గోవును కాపాడు అంటే నా గోవు నేను ఎందుకు? చెప్పండి. నా ధర్మదేవత గోమాత కన్నీరు శాపంగా పెట్టినప్పుడు నేను ఉన్నప్పుడు లాగిపోయిన ఒకటే. నా భార్య బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలా, నాకే స్వార్థమైన భక్తులు మనకు వద్దు, నిస్వార్థమైన ఉండాలా. నా తల్లి కన్నీరు, నా గోమాత కన్నీరు పెడుతున్నప్పుడు నేను ఉన్నప్పుడు లాగిపోయిన ఒకటే. అందుకే కలియుగ సమాప్తం కావాలా, కలిగి నాశనం అయిపోవాలా, దుష్ట శిక్షణ జరగాల, శిక్ష రక్షణ జరగాల, వీరభోగ వసంతం రావాలా, కర్మని చదువు పెట్టుకుని ఒకరికి. అది లెక్క. ఈరోజు ఎక్కువ ఇంకా ఏముంది? ఇంకా మందు వసపడ ఇంకా ఏం కాలా? కబ్జాలు. ఇప్పుడు నిన్న ఓటుకి 2000 3000 బా ఉచిత పథకాలు నేను అడిగాను. ఉచిత పథకం ఇవ్వండి. దున్నపోతులో ఉన్నా కదా నేను, దున్నపోతులాగా బలిసి కొడుకుని వచ్చాను, నాకెందుకే వస్తున్నారు కదా. నేను అడిగాను ఇదేమన్నా ఎక్కువ వయసులో 35-42 సంవత్సరాలకు బ్రహ్మావులు వాళ్ళకెందుకు అంటే భజన వల్ల అర్థం కదా. నేను అడిగాను, డబ్బులు ఏమైనా అడిగానా? ఎవరు అడిగాడు ఉచిత పథకాలు? ఆ ఉచిత పథకాలు పెట్టి జనాభా సోమరిపతి చేసిండు. ఈ సమాజంలో పెట్టుబడి పావులా, దానిపైన 10 రూపాయలు మన మీద అసలు 1,00,000 కోట్లు దాపెట్టుకోడు, పోగేసుకుంటారు జంపు జిల్లాని. కర్మమాన్ చచ్చిపోయింది పోయి, ఎవడు మంచోడు లేడు, ఎవరు మంచి లేదో, ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, ఎవరు లేరు, అంతా నటన.
ఇది ఒక వ్యాపారం, ఇది మెప్పు కోసం చేసే సేవలు. మా ఎమ్మెల్యే దగ్గర బాగా మంచి పేరు రావాలా అంటే ఆయన దగ్గర ఆయన కళ్ళల్లోనే పడిపోవాలా. ఇది 10 మందికి అన్నం పెట్టేది సార్, ఈరోజు ఈ పుట్టినరోజు నేను 10 మందికి అన్నం పెట్టానని ఒక వీడియో తయారు చేసి ఆయన మెప్పు కోసం, అబ్బా మా కార్యకర్త బ్రహ్మాండ స్వభావం అని ఈ మెప్పు కోసం రేపు వేసినప్పుడు కొద్దిగా నెక్కుతాడు. అంటే మెప్పు కోసమే, ఎవరైనా మెప్పు కోసమే. ధర్మంగా ఉండాలంటే 100కి 1,00,000 మందిలో ఒకడు, 1000 మందిలో ఒకడు అంతే. కుంకుమాయి ముక్కుసుడి మనిషి, కోపం ఎక్కువ. నేను ఇట్లాగే మాట్లాడతాను, నా చిన్నప్పటి నుంచి ఇట్లాగే ఉన్నా. మన గోమాత తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశా. కాలమే నిర్ణయించేది కాళికామాత. ఎందుకో ఆ తల్లి ఎందుకో ఈ పాపం మండిపోయింది రంగా, పాపం మండాలా, ప్రళయం వస్తుంది, జల ప్రళయం వస్తుంది, ఈ సంవత్సరంలో జల ప్రళయం వస్తుంది, ఈ సంవత్సరంలోనే. నేను చెప్పకూడదు, నేను చెప్పను, త్వరలో చూస్తారు అంతే. ఇదంతా కొట్టుకొని పోవాల్సింది, డ్యాములు చెరువులు మొత్తం తెగిపోవాలా, పాతాళాలు అంతే. గోమాత కన్నీరు శాపంగా మారింది. ఆ జల ప్రళయాలకి భారీ వర్షాలు కురవాలా, చెక్ డ్యాములు నిండిపోవాలా, డ్యాములు నిండిపోవాలా, తెగాల, మునగాల. ఇవన్నీ గోహత్య మహాపాపం అది. ఎన్ని ముందుంది ముసలి పండుగ. ఇప్పుడు ఇంకా ఏం కాల, అయింది. 3 నెలల్లో చూడు ఏం జరుగుతుందో, 2 నెలలు చూడు. నేను చెప్పే కాదు, మీకు తెలిసిన విషయమే. ఒక అమ్మలక్కడు ఏడాదిగా శాట్లు వేస్తారు. ఒకప్పుడు అమ్మాయి చూడాలి ఒత్తపడే మాకు అక్కడ వణికిపోయి భయపడింది. ఇప్పుడు ఏడాది శాట్లు వేస్తాం, చూడమని తాగిపోతుంటే నాకు ఏందమ్మంటే ఫ్యాషన్ అనుకోలు. ఏం చెప్పాలా, వాళ్ళ ఇంట్లో తల్లిని రాజుగా నేర్పించారు. ఫేస్బుక్ ఏదైనా ఆన్ చేస్తే మొత్తం పైనుంచి బట్టలు ఏముండవు మళ్ళా అంత షాట్లే సత్యా గొర్రెగా. సమాజం పూర్తిగా చెడిపోయింది. అబ్బాయిలు కట్టకలేదు, అమ్మాయిలు కట్టకలేదు. టైమింగ్ ఏముంది, మనం ఇప్పుడు వాళ్ళు తెలియాలి కదా. వాళ్ళు యూట్యూబ్ లో ఇలాంటి మాట ఇలాంటి గురించి ఈ రోజు ఒరే జూనియర్ డాన్స్ బలేశారా, అది నీ జీవితంలో సేవ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోరు. అయితే బాగా షేర్ చేస్తారు, అయితే బాగా చూస్తారు. యథార్థమైన విషయాలు నిజాలు ఏంటి మనకు పట్టదు. తిన్నామా, బిర్యానీ తిన్నామా, 1,000 మంది అయినామా, హాయిగా లవర్లు, కబ్జాలు. ఏమే ఈ నటన, దొంగ భక్తి దుబ్బమాయే అంత నటన, అంతే. ఏది లేదు, భక్తి గీత ఏం లేదు అంటే పైగా అంతే. భక్తి అంటే అది కాదు, సాధనలో మొత్తం బ్యాగ్ ఉంది. ఈ రంగులు ఇదంతా షో డూప్ షాట్ అంతే. మెయిన్ సాధన. నేను ఒక పిచ్చోడిని, నా పేరు కుంకు బాలాజీ కాదు, కుంకు బాలాజీ అనే పిచ్చోడిని. నేను ఒక పిచ్చోడిని అంటే అంతే లెక్క. మా లెక్క మేము పిచ్చోళ్ళమే. ఈ రోజు సమాజంలో జరిగేటువంటి దారుణాల గురించి, ఘోరమైన భయంకరంగా స్వయబ్బా నాయన స్వామి రంగా చెప్పేసి కందిపప్పు బియ్యం బ్యాల్పప్పు స్వామి రంగం తెలియపరిచారు. సరే, నేను అడిగిన సమాధానం చెప్పండి. ఎటువంటి రేట్లు ఇప్పుడు, ఎటువంటి రేట్ల రేట్లు ఎలా ఉన్నాయా? రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి స్వామి. ఫోన్ చేస్తారు, ఇంట్లోకి వచ్చి హాయిగా ఫోన్ చేస్తారు, డబ్బును కొట్టేశ్వర్లు. వాడు ఏం పోతుంది, ప్రశాంత హాయిగా కోళ్ళు సంపాదించేసిండ్రు. తరతరాలు బస్తాలు నింపెట్టేస్తుంటారు, ఇంట్లోనే పునాది కింద వేస్తుంటారు. మొత్తం మంచం బెడ్రూమ్ ఉంటుందా, ఆ బెడ్ కింద వేస్తుంటారు. మూడో కొనుక్కో తెలియదు. మీరంతా వెళ్ళిపోండి రా, 3 రోజులు వెళ్ళిపోండి. ఆ పునాది అక్కడ వేస్తారు, ఆ మంచం కిందే మొత్తం ఒక 5 రోజులు తీసి అక్కడ వేస్తుంటారు. డబ్బు కట్టలు అంతా డబ్బున్న కొట్టేశ్వరులు, రాజకీయ నాయకులు మొత్తం అయిపోయింది. ఇంకా పేదోడు నాశనం అయిపోయింది. పేదోడు అన్నవాడు లేదు. నీకు కటిక పేదోళ్ళు ఏ రోజుకి ఆ రోజుకి అంతే. అంటే ఒక చిన్న పద్యం ఉంది. కూరిమి గల దినమ్ములలో నేరములడు గలుగు నేరము కురుమి విరసంబునైనను. ప్రేమ ఉన్నప్పుడు తప్పులు కనపడవు, ప్రేమ చెడిపోతే తప్పులు కనిపిస్తాయి. అంటే నీకు 1 రూపాయి ఇస్తే నువ్వు నాకు 1 రూపాయి ఇచ్చావనుకో మంచి, ఇకపోతే చెడ్డ. కానీ కార సాధకులు ఎలా ఉంటారంటే ఇది లేకపోయినా బతకగలుగుతారు. నీళ్ళు లేకపోయినా పస్తులు ఉంటా. 3 నెలలు తింటే పడలేవు. ఎన్నో సార్లు అవమానాలే. బంధువులు అనే వాళ్ళైతే నమ్మబల్లే, డబ్బులుంటేనే బంధువు.
డబ్బులు లేకపోతే పనోడు అంతే. అందుకే నాకు బంధువులు అంటే ఎవరు లేరు. నాకు ఆ భగవంతుడే బంధువు. కాలమే కాళికామాత, పంచభూతులు నాకు బంధువులు. నాకు బంధువులు అంటే ఎవరు లేరు. నాకు నేనే ఇంకా అది నాకు బంధువులు అంటే ఆ మహానుభావులు, జగద్గురు వీరగురుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, పంచభూతాలు. కష్టం వచ్చినా బాధ వచ్చినా పరమాత్మ అంట ఆ రోజుకి జరిగిపోద్ది. ఓం నమ శివాయ, ఓం నమ వీరబ్రహ్మణే నమ, శ్రీకృష్ణ పరమాత్మ, ఓం నమ శివాయ, ఓం నమ వెంకటేశాయ.